మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ప్రపంచంలో మీ పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరి కొరకు ఎందరో అపోస్తలులని, ఎందరో రెవరెండ్లని, డాక్టర్లని, ఎందరో బోధకులని, కాపరులని, సువార్త సేవకులని, రకరకాలుగా పనిచేస్తున్న దైవజనులందరిని బట్టి వందనాలు స్వామి. దైవ సేవకులందరిని బట్టి వందనాలయ్యా. దైవజనులపైన ఈ చివరి దినములలో మీ కృపను సమృద్ధిగా కుమ్మరించండి. మీ ఆత్మ అభిషేకమును కుమ్మరించండి. ఎంతోమంది ఆడబిడ్డలు కూడా మీ పరిచర్య చేస్తున్నారు. వారందరిపైన మీ కృప కుమ్మరించండి. శ్రేష్టమైనటువంటి మీ జ్ఞానమునిచ్చి, మీ అందరి భయభక్తులు కలిగి, నా ప్రభా మీ బిడ్డలు మీలో స్థిరులుగాను ఆత్మాభిషేకము కలిగి ప్రజలకు మీ సత్య వార్తను బోధిస్తూ అనేకులను ప్రభ మీ వద్దకు నడిపించే ఆ కృప ప్రతి దైవ సేవకునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి దైవ సేవకుని పట్ల మీ కృప సమృద్ధిగా ఉండని, వారికి ఇచ్చిన కుటుంబాల మీద మీ కృప కుమ్మరించండి. వారు పనిచేస్తున్న సంఘాల పట్ల బాధ్యత కలిగి ఏ విధంగానైనా ఈ బిడ్డల్ని ప్రభు రాకడలో ఎత్తబడు రీతిగా వీరిని సిద్ధపరచాలి అనే ఆ గొప్ప ఆలోచన ప్రతి దైవ సేవనులో కలిగించి వారి హృదయాలలో ప్రభ ఆ భారము, ఆ మంట తగ్గకుండా నిత్యము వారి హృదయాలు మండునట్లుగా చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అక్టోబర్ మాసం 22వ తారీఖు 2022 శనివారం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 20వ వచన ప్రారంభం. ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు దినదినము ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని సరిచేస్తూ ఉన్నందుకు ఆ పరిశుద్ధాత్మ దేవునికి కూడా మన శిరస్సు వంచి నమస్కరించాలి. చూడండి, అంతటి సమూయేలు జనులతో ఈ విధంగా అన్నాడు, భయపడకండి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఆయనను యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించాలి. వింటున్న దైవ జనాంగమా, పదే పదే ఈ మాట ప్రవక్త సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడైన యెహోవాని విసర్జించి బయలును ప్రార్థించారు. వాళ్ళే అంటున్నారు, మేము విసర్జించామని. తరువాత సమూయేలు ప్రవక్త కూడా చెప్పాడు, మీ మీద దేవుడు రాజుగా ఉండి మిమ్మల్ని పరిపాలించాలని ఉంటే ఆయనను మీరు విసర్జించి ఒక మనిషిని మీరు రాజుగా చేసుకున్నారు అని చెప్పాడు. ప్రియులరా, గమనించాలి, మనము కూడా ఒకవేళ సర్వశక్తిమంతుడైన దేవుని పరిపాలన క్రింద ఉండకుండా మనము మనుషుల పరిపాలన క్రిందికి వెళ్ళామేమో. నన్ను గమనించాలి, మీరెవరూ బాధపడకుండా ఈ మాటలు వినాలి. ఈ రోజున యేసు ప్రభుల వారిని ప్రకటిస్తున్నటువంటి జనం బోలెడంతమంది. ప్రతి వారు కూడా వారు బోధించేటప్పుడు ఆ సంఘ వ్యవస్థాపకుని యొక్క పద్ధతి ప్రకారంగా వాళ్ళు బోధిస్తున్నారు. క్రైస్తవులకు ప్రమాణం ఏది అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. క్రైస్తవుడు పాటించవలసింది, అనుసరించవలసింది ఎవరిని అంటే యేసు ప్రభుల వారిని. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటి సువార్తికుడు బాప్తిస్మమిచ్చు యోహాను, తరువాత యేసు ప్రభుల వారు, తరువాత అపోస్తలులు. ఇక్కడికి వచ్చిన తరువాత అపోస్తలుల బోధని ప్రారంభించారు. దైవ జనాంగమా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొంది
మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన యందును ఎడతెగకుండా ఉండండి అని అపోస్తలుల బోధ సంఘమునకు అపోస్తలులు బోధించారు. అయితే అపోస్తలుల తర్వాత ఈ దినములలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. సిఎస్ఐ వారు ఒక పద్ధతి, బ్యాప్టిస్టు వారు ఒక పద్ధతి, భక్త సింగ్ గారు ఒక పద్ధతి, తర్వాత బ్రదర్ అండ్ ఫెలోషిప్ వాళ్ళు ఒక పద్ధతి, ఎల్ఈఎఫ్ వారు ఒక పద్ధతి, పెంతుకోస్తు వారు ఒక పద్ధతి, ది పెంతుకోస్తు వారు ఒక పద్ధతి. ఈ రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. ఎందుకు అని అడిగితే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పరిపాలన కింద లేకుండా మమ్మల్ని పరిపాలించటానికి ఒక మనుషుని మాలో మీరు ఎన్నిక చేయమన్నారు. ఈ రోజున మనమంతా ఆత్మీయంగా మనుషుని పరిపాలన క్రిందే ఉన్నాం. సిఎస్ఐ వారు అంటారు, మా వ్యవస్థాపకుడు చెప్పిందే మేము పాటిస్తామని. ప్రభువు చెప్పింది అనలేదు, దాని అర్థం ప్రభుని విసర్జించామని అర్థం. భక్త సింగ్ గారి సహోదరులు అంటున్నారు, మాకు మా భక్త సింగ్ అన్నగారు చెప్పిందే అనుసరిస్తాం, మాకు ఇంకోటి లేదని అనగా వారు కూడా ప్రభుని విసర్జించారు, మనుష్య పరిపాలన క్రిందికి వెళ్ళారు. ది పెంతుకోస్తు వారు అంటారు, మా చీఫ్ పాస్టర్ గారు ఏం చెప్తారో అంతే. వీరు కూడా దేవుని పరిపాలన కింద లేకుండా మనిషిని పరిపాలన క్రిందికి వచ్చారు. అయ్యలారా, దైవ సేవకులారా, దైవ సేవకురాండ్లారా, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మన ప్రమాణము బైబిలు, మన మార్గదర్శకుడు యేసు ప్రభుల వారు అపోస్తలులు కానీ అపోస్తలుడైన పౌలు కానీ నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను, నా గురి అదే అని చెప్పాడు. ప్రియులారా, ఈ రోజున ప్రభుని అనుసరించాలి. యేసు ప్రభుల వారు నా మార్గదర్శకుడు, ఆయన నా రాజయ్య ఉన్నాడు, ఆయన పరిపాలన క్రింద నేను బ్రతకాలి, అంతేకాని మనుషుల పరిపాలన క్రిందికి నేను వెళ్ళకూడదు. ఆ రీతిగా వెళితే నేను ప్రభుని విసర్జించిన వాడని అవుతాను. దేవుని పిల్లలు బాగా గమనించాలి. అయినను ప్రియులారా, 21వ వచనములో ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలిన వారై రక్షణ లేని మాయాస్వరూపములను అనుసరిస్తారు, నిజముగా అవి మాయయే అని చెప్పాడు. ప్రభుని విసర్జించే ప్రతివాడు కూడా ప్రయోజనము లేనివాడైపోతాడు. ఆ ప్రయోజనము లేకుండా వారు అనుసరించేటివి ప్రతి ఒక్కటి మాయాస్వరూపాలు అని ప్రవక్త చెప్పి ఆయన అంటున్నాడు, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అవుతాను, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అని చెప్పాడు. ప్రియులారా, కృపగలిగిన దేవుడు తన సొంత జనమును ఎప్పుడు విడనాడు వాడు కాదు. ఆయన ఘనమైన నామము నిమిత్తము ఆయన ప్రజలైన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగని ప్రభుని విసర్జించు వారుగా ఉండకూడదు. అందుకని ప్రవక్త అంటాడు, ఏమనో తెలుసా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానను. ఒకవేళ మీరు విసర్జించిన, యెహోవా యందు భయభక్తులు లేకుండా జీవించిన, దేవుని పరిపాలన మాకు అవసరం లేదు, మాలో ఒక్కడిని రాజుగా మీరు ఎన్నిక చేయండి, ఆయన పరిపాలన క్రింద మేము ఉంటామని మీరు అన్నా, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానను అని చెప్పి యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనవుతాను. ఎప్పుడైతే మీ కొరకు ప్రార్థన చేయుట నేను మానుకుంటానో దేవుని దృష్టికి పాపం చేసిన వాడవుతాను. కాబట్టి శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను బోధిస్తాను.
మీ కొరకు ప్రార్థన చేస్తాను, శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తాను అని చెప్పాడు. దైవ జనాంగమా, దైవ సేవకులుగా ఈ రోజున సంఘాలలో ఎంతోమంది దేవుని విసర్జించిన వారు, దేవుని యొక్క ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు, దేవుని పరిపాలన క్రింద కాకుండా మనుష్య పరిపాలన క్రింద జీవించేవారు లెక్కలేనంతమంది ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, మనుషుల పరిపాలన క్రిందుండి ఎన్నో తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. వారిని అనుసరించే వాళ్ళు కూడా తప్పుడు బోధల్ని, తప్పుడు సిద్ధాంతాల్ని, తప్పుడు పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నారు. అందుకు సమూయేలు ప్రవక్త, మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను, మీ నిమిత్తం ప్రార్థనే చేయడం కాకుండా శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను మీకు బోధిస్తానని చెప్పాడు. ఆ విధంగా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకం. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీ రాజును మీరును నాశనమైపోతారని చెప్పాడు. దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బిడ్డలంగా మనము ప్రజలందరి కొరకు సేవకులు ప్రార్థన చేసి శ్రేష్టమైనటువంటి బోధని, చక్కటి మార్గాన్ని వారికి బోధించాలి. విశ్వాసులు కూడా ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించే బిడ్డలుగా ఉండాలి. ఆ రీతిగా చేయగలిగి మనముంటే దేవుడు మన పట్ల కీడు చేసేవాడుగా, మన మీదికి నాశనం వచ్చేటట్టుగా కాదు, కీడు నుండి మనం తప్పించబడి, నాశనము నుండి మనం విడిపించబడి శ్రేష్టమైన జీవితాన్ని జీవించటానికి ప్రభు కృప దయచేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై ఆయనను ఆరాధించి సేవించు జనముగా మనము మార్చబడుదుముగాక. ఆమెన్, ఆమెన్.